అతివాద యుగం ఆరంభం కావడానికి కారణాలు భారతీయుల్లో పెరుగుతున్న రాజకీయ చైతన్యము. వాస్తవంగా చెప్పాలంటే రాజకీయ చైతన్యానికి పునాది వేసిన వారు మితవాదులు. కానీ ఆ రాజకీయ చైతన్యం ద్వారా బ్రిటిష్ వారికి వారి యొక్క విన్నపాలు, వారి యొక్క కార్యక్రమాల ద్వారా బ్రిటిష్ వారిని విన్నవించుకోవడంతో బ్రిటిష్ వారు వారిని మితవాదులను గౌరవించలేదు. కానీ వాళ్ళు ఏదైతే జాతీయ చైతన్యాన్ని ప్రేరేపించి, జాతీయ చైతన్యాన్ని ప్రజల్లో ప్రేరేపించి ప్రజలను ఒక తాటిపైకి తీసుకొచ్చి బ్రిటిష్ వారి యొక్క వాస్తవ విధానాలను అర్థం చేసుకునే స్థితికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఏమైంది, అసలు మనం ఎంత చేస్తున్నా మూగివాని ముందల శంకు ఊదినట్టే ఉంది అనే ఒక అభిప్రాయం ప్రజల్లో కలిగింది. అదే భారతీయుల్లో పెరుగుతున్న రాజకీయ చైతన్యం పెరుగుతూ అది కొత్త ధోరణికి దారి తీసింది. అది అతివాద ధోరణికి ఎలా దారి తీసిందో మనం ఇక్కడ చెప్తాం. మితవాద పోరాట వైఫల్యము. అసలు మితవాదము ఒకవేళ ఆశించినటువంటి ఆశయాలను బ్రిటిష్ వారు పూర్తి చేసి ఉండినట్లయితే అసలు ఈ అతివాదం అనేది రాకపోయేది. ఎందుకంటే మితవాదులు పరిమితమైనటువంటి ఒక పరిధిలో బ్రిటిష్ వారికి నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. కానీ బ్రిటిష్ వారు ఏమనుకున్నారు, వాళ్ళను సౌటలు అనుకున్నారు, పనికిరాని వాళ్ళు అనుకున్నారు, వారి యొక్క విధానాలను గౌరవించలేదు. కాబట్టి మితవాదము వైఫల్యం కావడము, ప్రజల యొక్క ఆశయాలకు అనుగుణంగా మితవాదులు సాధించదలిచినటువంటి ఆశయాలు సాధించడంలో విఫలము కావడం వలన ఇక్కడ ఏమైంది అంటే అతివాదము రావడం జరిగింది. ఇది ఫెయిల్ అయింది మితవాదము. కాబట్టి అతివాదం రావడానికి దారి ఏర్పడింది. ఇక 1882 భారత కౌన్సిల్ల చట్టము తృప్తినివ్వకపోవడము, 1892 సంవత్సరంలో గవర్నర్ జనరల్ మరియు వైస్రాయ్ లాన్స్ డౌన్ కాలంలో భారత కౌన్సిల్ల చట్టం తీసుకురావడం జరిగింది. కౌన్సిల్ల చట్టం అంటే శాసనసభల చట్టము, శాసన మండలి చట్టము అని అర్థము. ఈ చట్టంలో ఏం చేశారంటే ఎన్నుకున్నటువంటి ప్రతినిధుల సంఖ్య తక్కువగా పెట్టి అది పరిమితమైనటువంటి నియోజకవర్గాలు పెట్టారు. అంటే భూస్వాములు, వ్యాపారస్తులు వాళ్ళు మాత్రమే ఎన్నుకునేటట్టు పెట్టారు. కాబట్టి అప్పుడు నియోజకవర్గాలు ఇది ఫ్రాంచైజ్ అంటే ఓటింగ్ విధానము పరిమితంగా పెట్టి ఎవరైతే భారతీయులు ఎన్నుకున్నటువంటి సభ్యులు, శాసనసభకు ఎన్నుకున్నటువంటి సభ్యులు వాళ్ళు పరిమిత స్థాయిలో వారి అతి తక్కువ సంఖ్యను పెట్టారు. దానితో పాటు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే వారికి ఓటింగ్ హక్కు లేదు. కానీ బ్రిటిష్ గవర్నర్ కానీ గవర్నర్ జనరల్స్ కానీ ఎవరినైతే నామినేట్ చేస్తున్నారో సభ్యులను వాళ్ళను అధికార సభ్యులు అన్నారు. ఈ కౌన్సిళ్లలో భారతీయులను అనధికార సభ్యులు అన్నారు, భారతీయులచే ఎన్నుకొనబడినటువంటి వారు. ఇక్కడ విషయం ఏంటంటే ఒక విషయాన్ని చర్చించడానికి భారతీయులకు ఈ నాన్ అఫీషియల్ మెంబర్స్కు చర్చించడానికి అవకాశం ఇచ్చారు, అనధికార సభ్యులకు చర్చించడానికి అవకాశం ఇచ్చారు, కానీ ఓటింగ్లో మటుకు అవకాశం ఇవ్వలేదు. అదే అనధికార సభ్యులు చర్చించడానికి అవకాశం ఇచ్చారు, వాళ్ళ ఓటింగ్కు ఏమైంది గౌరవించబడింది, అది అధికారికంగా ప్రకటించబడింది, అది అధికారికంగా గుర్తించబడింది. అది మరి గవర్నర్ చే నామినేట్ చేసినటువంటి వారు, గవర్నర్ జనరల్ చే నామినేట్ చేసినటువంటి వారు, కానీ వాళ్ళు నామినేట్ చేసిన వారికి వ్యతిరేకంగా వెళ్తారా? కాదు. మరి గవర్నర్ జనరల్కు అధికారం ఏమి ఇచ్చారంటే వాళ్ళు ఒకవేళ దీనిపైన చట్టాన్ని కానీ లేకుంటే బడ్జెట్ను కానీ ప్రవేశపెట్టి దానిపైన చర్చించి ఏ అంశాలను ప్రతిపాదించడం జరుగుతుందో అప్పుడు గవర్నర్ జనరల్కు వీటో చేసే అధికారం ఇవ్వడం జరిగింది. ఒకవేళ గవర్నర్ తన సమ్మతి తెలియకపోతే అది వీగిపోయినట్టే. మరి గవర్నర్కు విశేష అధికారం ఇవ్వడం వలన ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తిని పొందలేదు. మితవాదులు సాధించినటువంటి కౌన్సిల్ల చట్టము 1892 గవర్నర్ జనరల్ లాన్స్ డౌన్ కాలంలో ఇది ఆమోదము పొందలేదు. మరి భారతీయుల ఆకాంక్ష అయినటువంటి తమ పైన ఏ చట్టాలు అమలు పరచబడుతున్నాయో ఆ చట్టాలకు సంబంధించి భారతీయుల యొక్క ఆశయాలు, తమ చట్టాలను తమ రూపొందించుకునే అధికారాన్ని ఇవ్వలేదు ఇది. కాబట్టి మితవాదుల కాలంలో సాధించినటువంటి ఇది గొప్ప విషయం అంటే చెప్పుకున్నారు ఆ కాలంలో. ఏది 1892 కౌన్సిల్ చట్టం. కానీ ఆ కౌన్సిల్ చట్టం అయితే వచ్చింది, కానీ అది ఏ విధంగా భారతీయుల ప్రాతినిధ్యాన్ని పెంచి మరి భారతీయుల యొక్క ఆకాంక్షకు అనుగుణంగా ఆ కౌన్సిళ్లను రూపుదిద్దేటట్టు, కౌన్సిల్లో చట్టాలు
పాస్ అయ్యేటట్టు ఇది ఎక్కడ కూడా భారతీయులకు అవకాశం కల్పించలేదు. అంటే అన్నమైతే ఇచ్చారు, ఒక పళ్ళెంలో అన్నమైతే పెట్టారు, భోజనం అయితే పెట్టారు, కానీ మూతికి ఏం చేశారు, 2 చేతులు కట్టేశారు, మరి మూతికి అది బ్యాండేజ్ చేశారు. ఎలా తింటాడు మనిషి? ఆ విధంగా మారిపోయింది ఇది. కాబట్టి ఈ కౌన్సిల్ చట్టము తృప్తినివ్వలేదు, ఇది విఫలము కావడం జరిగింది. ఇది మొట్టమొదటి భారత పార్లమెంటుకు సంబంధించి ప్రజలు ఎన్నుకునే విధంగా మొట్టమొదటి అవకాశం కల్పించింది, కానీ ఇది భారతీయుల ఆశయాలకు అనుగుణంగా ఈ చట్టం లేకపోయింది. కాబట్టి అక్కడ ఒక విధమైనటువంటి అసంతృప్తి రావడం జరిగింది. కొంతమంది నాయకులు భారత జాతీయ కాంగ్రెస్లో అసంతృప్తి పెరగడం జరిగింది. ఇక 1896 1900 వరకు మధ్య క్షామాలు అంటే ఈ డ్రాట్ కండిషన్స్, కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు పంటలు విఫలమవుతాయి. అప్పుడు ప్రజల యొక్క జీవన ఆధారం అనేది చిన్నాభిన్నమవుతుంది. 1896 నుంచి 1900 వరకు దక్కన్ ప్రాంతంలో తీవ్రమైనటువంటి క్షామ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ క్షామ పరిస్థితులు ఏర్పడినటువంటి సందర్భంలో ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వము పూర్తిగా నిర్లక్ష్యము వహించింది. అప్పుడు ఈ జాతీయ కాంగ్రెస్ నాయకులు బ్రిటిష్ వారికి రిమైండర్స్, వినతి పత్రాలు ఇచ్చారు. అయ్యా, ఈ క్షామం వచ్చింది, దీన్ని దీని నుంచి గట్టెక్కించడానికి ప్రజలకు మీరు సహకారం అందించాలంటే బ్రిటిష్ ప్రభుత్వము నిర్లక్ష్య వైఖరి, ఉదాసీన వైఖరి అవలంబించి ఈ క్షామం ద్వారా ప్రజలు ఆకలి బాధలు అంటే క్షుద్ర బాధలు ఎదుర్కొని ఎంతోమంది చనిపోవడం జరిగింది, ఎంతోమంది స్థానభ్రంశం చెందడం జరిగింది, ఎన్నో కష్టాలు నష్టాలు ఎదుర్కొన్నారు. కానీ బ్రిటిష్ వారికి చీమ కుట్టినట్టు కూడా కాలేదు. తీసుకున్న చర్యలు కూడా కంటి తుడుపు చర్యలుగా చేశారు. కాబట్టి ఈ భారత జాతీయ కాంగ్రెస్లో కొంతమంది నాయకులకు ఇది కళ్ళు తెరిపించే సంఘటనగా మారింది. అంటే తమ ఆశయాలను బ్రిటిష్ ప్రభుత్వం ఎలా కాలదన్నుతున్నదో ఇక్కడ ఈ క్షామాల ద్వారా భారత జాతీయ కాంగ్రెస్లో ఒక వర్గాన్ని తీవ్రమైనటువంటి అసంతృప్తికి గురి చేయడం జరిగింది. 1898 జాతీయ చైతన్యం కలిగించడానికి నేరంగా పరిగణించడం జరిగింది. 1898 సంవత్సరంలో ముఖ్యంగా ఈ తిలక్ విషయంలో జరిగినటువంటి సంఘటన, ఆయన జాతీయ చైతన్యాన్ని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఎవరైతే తన గళాన్ని విప్పారో, బ్రిటిష్ అధికారులపైన ఎవరైతే దాడి చేశారో, ఆయన ఆ విషయాన్ని గొప్పగా వర్ణించడం జరిగింది తన న్యూస్ పేపర్ అయినటువంటి మరాఠా మరియు కేసరిలో. కానీ దీన్ని ఏం చేయడం జరిగింది అంటే దీన్ని నేరంగా పరిగణించడం జరిగింది. భారతీయుల పట్ల ఇది జాతీయత కావచ్చు, కానీ బ్రిటిష్ వారు దీన్ని నేరంగా పరిగణించి చట్టానికి లోబడి శిక్షలు వేయడం జరిగింది. ఇది ముఖ్యమైనటువంటి సంఘటన. పత్రికల స్వేచ్ఛపై ఆంక్షలు విధిస్తూ ఇండియన్ అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ 1905లో చేయడం జరిగింది. లార్డ్ కర్జన్ కాలంలో, గవర్నర్ జనరల్ కాలంలో క్రూరమైనటువంటి చర్య ఏంటంటే ప్రజలకు బ్రిటిష్ వారు చేస్తున్నటువంటి అన్యాయాలను, దోపిడీని, నష్టాలను, దాష్టికాలను ప్రశ్నించడానికి వీలు లేదు. ఇలా మీరు చేశారంటే అది బ్రిటిష్ వారు తీవ్రంగా విరుచుకుపడి ఎవరైతే గళాన్ని విప్పాడో వాళ్ళను ఏం చేయడం జరిగింది, అణిచివేయడం జరిగింది. 1904లో ఇండియన్ అఫీషియల్ సీక్రెట్ యాక్ట్, ఇది ఒక ఆఫీసర్ అంటే ఒక అధికారి, ప్రభుత్వ అధికారి ఏ విధంగా కూడా ఏ విషయాన్ని బహిరంగము చేయకుండా దాన్ని రహస్యంగా పెట్టుతూ అది ఆ ప్రజలపైన చర్య తీసుకునే వరకు ఎక్కడ కూడా ఎవరికి తెలియకుండా ఇటువంటి రహస్యమైన చట్టాలతో ప్రజలను అణిచివేయడం జరిగింది. ఇది అఫీషియల్స్ సీక్రెట్ యాక్ట్. ఇది ప్రజలపైన ఒక విషము లాంటిది. ఇక జాతీయ చైతన్యం కలిగించినందుకు 1897లో తిలక్ను అరెస్ట్ చేయడం ద్వారా న్యాయ విచారణ లేకుండానే చేశాడు. అంటే ఇక్కడ ర్యాండ్ కమిషన్కు వ్యతిరేకంగా ఇక్కడ మహారాష్ట్రలో ప్లేగ్ వ్యాధి వచ్చిన సందర్భంలో అక్కడ ప్రజల యొక్క కష్టాలకు సంబంధించి
ప్రజల్లో చైతన్యం రావడంతో, అంటే అప్పటి వరకు మేధావి వర్గము ఈ విషయాన్ని బ్రిటిష్ వారికి ఏం చేసింది, విన్నవించింది. అయితే బ్రిటిష్ కొంత చర్యలు తీసుకుంది ఈ విషయంలో. అప్పుడు ఏం చేశారంటే ప్రజల పట్ల చాలా కఠినంగా వ్యవహరించడం జరిగింది. ఆ సందర్భంలో బాలకృష్ణ చాపేకర్, దామోదర్ చాపేకర్ ఏం చేశారంటే బ్రిటిష్ అధికారిని ర్యాండ్ను వీళ్ళు హత్య చేయడం జరిగింది. ఆ హత్య చేసినటువంటి సందర్భంలో ఆ సందర్భాన్ని గొప్పగా వర్ణించాడు ఎవరు, ఈ బాలగంగాధర తిలక్. బాలగంగాధర తిలక్ ఆ సాహసోపేతమైనటువంటి చర్య, బాలకృష్ణ చాపేకర్, దామోదర్ చాపేకర్ చేసినటువంటి చర్యను గొప్పగా వర్ణించడం వలన ఏం చేశారంటే ఇతనికి విచారణ లేకుండానే వితౌట్ ట్రయల్ హీ వాజ్ సెంట్ టు ది జైల్. ఏ విధమైనటువంటి న్యాయ విచారణ లేకుండా చట్టాన్ని తుంగలో తొక్కుతూ ఏం చేశారు, ఇతన్ని జైలు శిక్ష విధించారు. అంటే బ్రిటిష్ వారి యొక్క దాష్టికము, ఆధిపత్యము, క్రూరత్వము ఎంత తీవ్రస్థాయికి పెరిగిందో చూడండి. అందుకొరకే బ్రిటిష్ వారి ఇటువంటి చర్యలకు వ్యతిరేకంగా భారతీయులు ఏం చేశారంటే భారతీయుల్లో ఒక నూతనమైనటువంటి ఆలోచన విధాన ధోరణి వచ్చింది. అది ఏ అతివాదానికి దారితీసింది. ఎందుకంటారా, ఈ విషయంలో చెప్పుకోవాలంటే బ్రిటిష్ వారు ఏ చట్టాలైతే చేశారో ఆ చట్టాలకు వారు స్వయంగా గౌరవించకపోవడం. ఎందుకు, ఏ సందర్భంలో, భారతీయులను అణిచివేయడంలో బ్రిటిష్ వారి చట్టాలను సైతము వారు చేసినటువంటి చట్టాలను గౌరవించకపోవడము. ఇది క్రూరమైనటువంటి చర్య. ఒక చట్టాన్ని చేస్తున్నప్పుడు ఆ చట్టానికి సంబంధించి ఆ చట్టంలో పేర్కొంటారు, ఇది ప్రజల యొక్క విశ్వాసముతో ప్రభుత్వము అవసరమని తలిచిన సందర్భంలో ఈ చట్టాన్ని ప్రజలను అన్యాయాలకు గురి చేయకుండా న్యాయబద్ధంగా అమలు పరచబడుతుంది. ఈ చట్టము మేము చేసినందుకు మేము కూడా ఈ చట్టానికి లోబడి మన అధికార పరిధిలో ఉన్నటువంటి ప్రజలపైన మేము ఈ చట్టాన్ని అమలు చేస్తున్నామంటని పేర్కొంటారు. అట్లా ప్రతి చట్టంలో పేర్కొంటారు. అలా పేర్కొన్నటువంటి ఆ సందర్భము కూడా బ్రిటిష్ వారు కాలరాయడం అనేది ప్రజల్లో, అంటే ఆనాడు కాంగ్రెస్లో ఒక వర్గాన్ని తీవ్రమైనటువంటి అసంతృప్తికి గురి చేసింది. ఆ అసంతృప్తి భావన ఎక్కడ పెరిగింది అంటే ఇక్కడ అతివాదానికి దారితీసింది. ఎంత క్రూరమైనటువంటి చర్య చూడండి. ఇదే బాలగంగాధర తిలక్ మాండలి జైలుకు పంపించడం జరిగింది.